ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో కలుషిత నీరు త్రాగి 14 మందికి అస్వస్థత. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బాధితులకు మాజీ మంత్రి ఫారూక్ పరామర్శ. ఆలగడ్డలో గంగుల సోదరి అవంతిక రెడ్డి ఇంటింటికి పర్యటన, ప్రజలకు ఆత్మీయ పలకరింపు. మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామన్న జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ. నంద్యాలలో అదరహో అన్న రీతిలో జయహో బీసీ సభను నిర్వహించిన టీడీపీ నేతలు. రాబోయేది చంద్రన్న ప్రభుత్వమేనని భరోసా. నంద్యాలలో బీజేపీ ప్రజాపోరుకు విశేష స్పందన. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మత్తు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మంచినీళ్ల బావి సమీపంలో మున్సిపల్ కలుషిత నీరు తాగి 14 మంది అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వీరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువురిని ఐసీయూలో ఉంచారు. బాధితులను మాజీ మంత్రి ఎన్డీ ఫారూక్ పరామర్శించారు. 100 ఏళ్ల పైబడి చరిత్ర కలిగిన కోట్ల రూపాయల ఆదాయం ఉన్న నంద్యాల మున్సిపాలిటీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. ప్రజలకు శుద్ధమైన మంచినీటిని అందించడంలో అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు తెస్తుంది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మంచినీళ్ల బావి సమీపంలోని మారుతినగర్ వాసులు 14 మంది కలుషిత నీటి బారిన పడ్డారు. ఈ ప్రాంతంలో సరఫరా అయిన నీటిని తాగి వాంతులు, విరోచనాలు, మూత్ర సమస్యలతో పరిస్థితి విషమంగా మారడంతో వీరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం కలుషిత నీరు వల్లే ప్రమాదం జరిగిందని డాక్టర్లు ధృవీకరించారు. అవసరమైన వైద్యం అందిస్తున్నామని, ఇరువురికి మూత్రపిండాలు సమస్య ఏర్పడడంతో డయాలసిస్ చేస్తున్నామన్నారు. కాగా బాధితులను మాజీ మంత్రి టీడీపీ నేత ఎండీ ఫారూక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్, కౌన్సిలర్ పిచ్చుక నాగార్జున పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పారవి సమస్యకు బాధ్యత వహించాలన్నారు. ప్రజలకు 2 రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్న అధికారులు చివరికి ఈ నీటిని కూడా శుద్ధ నీటిని విడుదల చేయకపోవడంతో ప్రజల ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. బాధితులకు లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతుందని ఎమ్మెల్యే బాధ్యత వహించాలన్నారు. అది ఎందుకంటే పాపం సోర్స్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది. హలో లేదు లేదు మొత్తం ఇంట్లో 5 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. మా మాట్లాడు వాళ్ళు ఇంటి పక్కనే వాటర్ అయిన తర్వాత మొత్తం కంటిన్యూస్గా పాస్ చేయడం జరిగింది. వామిటింగ్స్, లూజ్ మోషన్స్, సో దానివల్ల బీపీ డ్రాప్ అయిపోవడం, క్రియాటిన్ మీద, కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడడం. సో దానివల్ల డయాలసిస్, యూరిన్ అనేది అసలు రావట్లేదు. రావాల్సిన మోతాదు డైలీ ఇంటని రావాలి, రానికన్నా చాలా తక్కువ వస్తుంది. సో అందుకని కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం వల్ల క్రియాటిన్ లెవెల్ ఎలివేట్ అయింది. సో డయాలసిస్ కూడా స్టార్ట్ చేశాము. సో బీపీకి తక్కువ ఉండడం వల్ల బీపీకి సంబంధించిన మందులు కూడా యాడ్ ఆన్ చేస్తాం. సో ఆ డోస్ కూడా హై లెవెల్ నుంచి తగ్గించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు. సో ఇంకా టైం పడుతుంది, ఇంకా క్రిటికల్గానే ఉన్నారు, ఇంకా టైం పడుతుంది. ప్రధాన కారణం ఏమి సార్? సోర్స్ వాటర్ ఇన్ఫెక్షన్, వాటర్ పొల్యూషన్ కానీ ఏమైనా అయి ఉండొచ్చు. దానివల్ల సరిగ్గా క్లోరినేషన్ కానీ ఇవన్నీ ఏమైనా సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఇది కూడా డేంజర్. సో వాళ్ళు ఇంటి పక్కనే వాటర్ అయిన తర్వాత మొత్తం కంటిన్యూస్గా పాస్ చేయడం జరిగింది. వామిటింగ్స్, లూజ్ మోషన్స్, సో దానివల్ల బీపీ డ్రాప్ అయిపోవడం, క్రియాటిన్ మీద, కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడడం. సో దానివల్ల డయాలసిస్, యూరిన్ అనేది అసలు రావట్లేదు. రావాల్సిన మోతాదు డైలీ ఇంటని రావాలి, రానికన్నా చాలా తక్కువ వస్తుంది. సో అందుకని కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం వల్ల క్రియాటిన్ లెవెల్ ఎలివేట్ అయింది. సో డయాలసిస్ కూడా స్టార్ట్ చేశాము. సో బీపీకి తక్కువ ఉండడం వల్ల బీపీకి సంబంధించిన మందులు కూడా యాడ్ ఆన్ చేస్తాం. సో ఆ డోస్ కూడా హై లెవెల్ నుంచి తగ్గించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు. సో ఇంకా టైం పడుతుంది, ఇంకా క్రిటికల్గానే ఉన్నారు, ఇంకా టైం పడుతుంది. ప్రధాన కారణం ఏమి సార్?
సోర్స్ వాటర్ ఇన్ఫెక్షన్, వాటర్ పొల్యూషన్ కానీ ఏమైనా అయింది దానివల్ల సరిగ్గా క్లోరినేషన్ కానీ ఇవన్నీ ఏమైనా సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఇది కూడా డేంజర్. దాంట్లో కలెక్టర్ గారు ఉన్నారు, మహాజీర్ గారు, వాళ్ళు ఉన్నప్పుడే మేము పోయి మాట్లాడాము. సార్ వేసవి కాలం వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే మేము రైతుల కోసం పోయినా, రైతులకు నీళ్ళు లేవు, పొలాలు మిరపకాయ వేసుకున్నారు. ఒకసారి 2 కారణాలు ఇవ్వమని చెప్పడము. అదేవిధంగా ఈ బొగ్గు లైన్లో ఎవరైతే పేదవాళ్ళు గుడిసెలు ఉంటారో వాళ్ళు తీస్తామని చెప్పినప్పుడు పోయినప్పుడు అడిగాం, డ్రింకింగ్ వాటర్కి చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటుంది, ఇది రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. సరే అల్టిమేట్గా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్లో వాళ్ళు మార్పు చేశారు. కొత్త కలెక్టర్ గారు వచ్చారు, వాళ్ళకి తెలియదు. కానీ మున్సిపాలిటీలో ఉండే కమిషనర్ గారు ఆయన కొత్తవాడే, కానీ చైర్మన్ దాదాపు 3 సంవత్సరాల నుంచి ఉంది, ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు దాదాపుగా. ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గారి బాధ్యత కదా, కనీసం కూర్చోబెట్టి అధికారులతో రివ్యూ చేసి మున్సిపల్ వాటర్ వల్ల ఈరోజు తాగి కలుషిత నీళ్ళు తాగి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చారు, వాళ్ళు ఎవరు ఆదుకోవాలా, వీళ్ళు ఆర్డర్లను తీసుకుపోయి ఇక్కడ తీసుకుపోయి ఎమ్మెల్యే ఇంటికాడికి కూర్చోబెట్టాలి. మా ఆరోగ్య పరిస్థితి మాకు డబ్బులు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆరోగ్యం కిడ్నీలు బాగాలేవు. ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన పాపం 62 సంవత్సరాలు కిడ్నీలు చెడిపోయాడు. కిడ్నీలు పాపం క్రియాటిన్ ప్రాబ్లం వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఒకరోజు కాదు. ఇక చాలా ఇబ్బందికరం. కలుషితమైన దానికి 15 మంది ఆ మారుతి నగర్లో ఎక్కడైతే ఇంజస్ కాలనీ ఉందో, సారీ నూనెపల్లి కాలనీ ఉంది, ఇది బాయ్ మంచినీళ్ళ బాయికి నేనే దాంట్లో బోర్ వేసి నీళ్ళు ఇచ్చా. అప్పుడు గోపాలు ఉన్నప్పుడు అక్కడ మొత్తం సిమెంట్ రోడ్ వేసాను. ఆడ పైప్ లైన్ చెడిపోతే చాలా అయింది ఏంటది. ఇంత మున్సిపాలిటీలో కూడా నీళ్ళు చేయాలి. వేసవికాలం వచ్చినప్పుడు నీళ్ళు అంటే ఇప్పుడు ఇప్పటికీ 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఇంక మార్చి ఎలక్షన్ వచ్చినప్పుడు రంజాన్ వస్తూ ఉంది, 3 రోజులకు ఒకసారి ఇస్తారా? రంజాన్ ఉంది, ఉగాది ఉంది. దీనికి కమిషనర్ గారు బాధ్యత వహించాలా, టోటల్గా ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలి. ప్రజాప్రతినిధిగా ఉండే ఆయన ప్రజలకు జరిగిన ఇబ్బందుల గురించి మాట్లాడి ప్రజల తెచ్చాలి. ఈ సన్న పాపకు పాప ఇంట్లో ఎంత పాప, ఆ పాపకి ఎక్కించారు. ఆ పాప పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఎవరు కదా. ఇప్పటికే దాదాపు 2 లక్షల రూపాయలు బిల్లులు అయినాయి. 2 లక్షల రూపాయలు ఎవరు కట్టాలా? ఏదరు పేద చాలా డెక్కడితే కానీ ఎక్కువ సంపాదించడం మీద ఆధారపడే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు రాదు కదా. కాబట్టి ఆరోగ్యశ్రీ దీనికి రాదు, పొల్యూషన్ వాటర్కి రాదు. మేము పోయి మా బాధ్యతగా పరవచ్చాం, మా బాధ్యత సాయం చేస్తూ ఉంటాం. మరి వీళ్ళు మొత్తం ప్రభుత్వం ఆదుకోవాలి కదా. వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి దీన్ని చేద్దని ఇప్పటి వాళ్ళకు ఎవరిని ఆదుకోవాలా? ఎమ్మెల్యే గారిని ఆదుకోవాలి. కనీసం 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చైర్మన్ గారి దగ్గర పోవాలి. చైర్మన్ గారి గురించి నాకు కొత్తగా చెప్పాల్సిన అధికారం లేదు, ఏం చేయాలి. అనధికార ప్రభుత్వాన్ని చైర్మన్ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి టోటల్గా ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఒక చిన్న పని చేసి చిత్త పైలాన్ని ఇచ్చినాడు ఆయన. ఇంత పెద్ద పైలాన్ని ఇచ్చినాడంటే ఆశ్చర్యపోయినా. పద్మావతి కలుషిత నీరు తాగి 14 మంది అస్వస్థతో డిశ్చార్జ్ అయ్యారు. దాంట్లో ఒకరు ఇక్కడ ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. దాంట్లో ఒకరు పూర్తిగా కిడ్నీలు చెడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నంద్యాల మున్సిపాలిటీ దీన్ని కఠినమైన చర్యలు తీసుకొని ఆ కలుషిత నీరు సప్లై కాకుండా చేయవలసిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపైన రివ్యూ తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా, రాబోయే సమ్మర్లో నీళ్లు ప్రాబ్లం లేకుండా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అమృత్ పథకం మేము 85% పూర్తి చేశాము. దాన్ని ఇప్పుడు హడావుడిగా ఓపెన్ చేశారు. సంతోషం. ఈ రోజుకైనా 5 ఏళ్ల తర్వాత అయినా ఓపెన్ చేశారు. కాబట్టి ఇప్పుడు కలుషిత నీరు రాకుండా చూసే బాధ్యత ఉంది అని తెలియజేసుకుంటున్నాం. జగనన్న పాలనలో ఆలగడ్డలో అభివృద్ధి ఫలాలు ఇంటింటికి అందుతున్నాయని ఎమ్మెల్యే గంగుల బిచింద్రారెడ్డి సోదరి గంగుల అవంతికరెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆమె ఇంటింటికి తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరించుకుంటూ వచ్చే ఎన్నికలో మరోమారు తన సోదరుడు నానిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. నంద్యాల జిల్లాలో మార్చి 3న జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాటు చేశామని నంద్యాల జిల్లా డిఎం అండ్ హెచ్ఓ వెంకటరమణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1313 సెంటర్లలో 2,34,000 మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 29 మండలాల్లో అర్బన్ రూరల్ పిహెచ్సి సిబ్బంది అంగన్వాడీ ఆశా వర్కర్లతో వ్యాక్సిన్ వేయించే ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 7 గంటల నుండి వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 3వ తేదీ వ్యాక్సిన్ కార్యక్రమం అయ్యాక 4, 5 తేదీలలో ఇంటింటికి సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్ వేయించుకొని చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తారన్నారు. జిల్లాలోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మార్చి 3వ తేదీన దేశవ్యాప్తంగా అలాగే మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని 3వ తేదీన పోలియో ఆదివారం రోజు దాదాపుగా మన జిల్లాలో నంద్యాల జిల్లాలో 1313 బూతులు ఏర్పాటు చేసి దాదాపు 2,34,000 మంది పిల్లలకి అందరికి కూడా ఇవ్వడం జరిగింది చేస్తున్నాము. 2,34,382 మంది పిల్లలకి మనకు 0 to 5 చిల్డ్రన్స్ మనకు అందరూ కూడా టార్గెట్ గ్రూప్గా ఉన్నాము. మనం ముఖ్యంగా ఈ జిల్లాలో 45 ఏరియాస్ ఐరిస్కు గుర్తించాము. ఐరిస్క్ అంటే ట్రైబల్ ఏరియాసు, హార్డ్ కోర్ ఏరియాసు, అలాగే చాలా మనం అంటే మనకు కొన్ని నోమాడ్స్ సంచారజాతులు ఉన్న ప్లేసెస్, బ్రిక్లిన్స్, అలాగే నూకన్ కార్నర్ అర్బన్ ఏరియాలో అర్బన్ స్లమ్స్ ఇలాంటివి కొన్ని గుర్తించి వాటికి సపరేట్గా టీంలు వేసి దాదాపు 62 టీములు వేసి ప్లాన్ చేశాము. అలాగే మనకు మొబైల్ టీమ్స్ కూడా మనకు ట్రాన్సిట్ పాయింట్స్లో మొబైల్ టీమ్స్ అంటే మనకు ఇప్పుడు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్ వాటిలో ట్రాన్సిట్ పాయింట్స్ ఏర్పాటు చేయడము, అలాగే మొబైల్ టీమ్స్లో ఏర్పాటు చేసి దాదాపు 60 ప్లేసెస్లో మొబైల్ టీమ్స్ ప్లేసెస్ చేసి కంటిన్యూగా వాళ్ళు ఇంటీరియర్ ప్లేసెస్ కావచ్చు, అంతే రోడ్స్ మీద కావచ్చు, సంచారజాతులు కావచ్చు, ఇంకా నోమాడ్స్ అంటారు వాటిని, అటువంటి వాటిని ఇటుకల బట్టల దగ్గర ఉన్న వాళ్ళు కానీ కార్మికులు ముఖ్యంగా కొన్ని కన్స్ట్రక్షన్ సైట్స్లో ఉన్న ప్లేసెస్లో ఉన్న పిల్లలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలుగా ఉంటారు వాళ్ళందరికీ కూడా వేయడానికి ప్లాన్ చేశాము. మనకు జిల్లా వ్యాప్తంగా మనకు చూస్తే మనకు అంగన్వాడీ సెంటర్స్లో 1200 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఆశా వర్కర్లు దాదాపుగా 1597 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. ఇందులో మనకు వచ్చేసి దాదాపుగా మన పిహెచ్ పరిధిలో 51 పిహెచ్సిస్, తర్వాత మున్సిపాలిటీస్లో 6, అలాగే మండల్స్ 29 మండలాలలో అన్ని చోట్ల కూడా మన 1913 మొత్తం బూతులు ఉంటాయి. ముఖ్యంగా బూత్ యాక్టివిటీ రోజే 100% చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. బూత్ యాక్టివిటీ రోజు 100% చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఆ రోజు ఎక్కువ అన్నీ చేస్తే మన 4-5 తేదీల్లో ఇంటింటికి వెళ్ళి హౌస్ టు హౌస్ యాక్టివిటీ కూడా కంటిన్యూగా చేయడం జరుగుతుంది. సో జిల్లా వ్యాప్తంగా మనకి ఏ పిల్లవాడు మిస్ కాకుండా మన రాష్ట్రాన్ని, మన జిల్లాని ముఖ్యంగా పోలియోరైజ్ జిల్లాగా చేర్చడానికి ఆల్రెడీ పోలియోరైజ్ జిల్లాగా 2011లో ప్రకటించారు. సో ఇప్పుడైతే మనకి ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కానీ అది మరి ఇతర దేశాలలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో కొన్ని అక్కడక్కడ కేసులు వస్తున్నాయి కాబట్టి మనకు రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా కంటిన్యూగా మరీ ఫాలోఅప్ చేసుకుంటూ మాపురం చేసుకుంటూ మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పోలియో వ్యాక్సిన్ అనేది కంటిన్యూగా వేయడం జరుగుతుంది. సో దీనికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసాము. వ్యాక్సిన్ రెడీగా వచ్చింది. ముఖ్యంగా ఇంటికి సమకూర్చిన లాజిస్టిక్స్ అన్నీ కూడా చాక్లెట్స్ కావచ్చు, మార్కర్ పెన్స్ కావచ్చు, టాలీ షీట్స్ కావచ్చు, అవన్నీ కూడా వ్యాక్సిన్స్ కూడా అన్ని డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయినాయి కర్నూలు నుంచి కూడా. దీనికి సంబంధించి టీమ్ సూపర్వైజర్లను మేము అందరినీ రూట్ ఆఫీసర్లు వేసాము. అలాగే కొన్ని ఏరియాస్ కలెక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కూడా మా తరఫున దాదాపు 10 PST ప్రోగ్రామ్స్ అలర్ట్ చేసి ఈ కార్యక్రమం విజయం చేయడానికి ప్రజలందరినీ సహకరిస్తున్నాం. ముఖ్యంగా బూత్ యాక్టివిటీ రోజు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలు ఉదయం పూటనే 7 గంటలకే ఎక్కువ త్వరగా స్టార్ట్ అవుతుంది. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 7 గంటలకే స్టార్ట్ చేసి త్వరగా ఆ పిల్లల్ని తీసుకొచ్చేస్తే క్యూలో మెయింటైన్ చేసుకుని జాగ్రత్తగా చేయడానికి మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే తల్లిదండ్రులు ఆ రోజు ఖచ్చితంగా పిల్లల్ని మిస్ కాకుండా తీసుకురావాలని చెప్పేసి చేస్తున్నాం. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో నంద్యాల అర్బన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈరోజు సాయంత్రం కూడా మీటింగ్ పెట్టి అర్బన్ ఏరియాస్లో వాళ్ళకు ముఖ్యంగా ఆశాలకు, ఏఎన్ఎంలకు, మున్సిపల్ ప్రజలు ఉన్న వర్కర్లకు అందరికీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. అర్బన్ ఏరియాస్లో స్లమ్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆ స్లమ్ ఏరియాకు సపరేట్గా టీంలు ఏర్పాటు చేసుకొని వ్యాక్సినేషన్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. అలాగే మండల లెవెల్లో ముఖ్యంగా మండల లెవెల్లో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, తర్వాత మన డాక్టర్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, ఈ మండల టీం అంతా కూడా వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మండల లెవెల్లో కూడా ఆల్రెడీ మీరు జరుగుతూ ఉన్నాయి మీటింగులు, డిపార్ట్మెంట్ తరఫున కూడా జరుగుతూ ఉన్నాయి. ఎలా వ్యాక్సిన్ వేయాలి, వ్యాక్సిన్ ప్రిజర్వేషన్ ఎట్లా, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, మనకు ముఖ్యంగా ILR డిఫ్యూజర్ అంటారు, వాటిని కోల్డ్ చైన్ సిస్టమ్ మెయింటైన్ చేయడము, పవర్ సప్లై లేకోకుండా కూడా మనకు APS ఈ గారికి, SC గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు కలెక్టర్ గారి TTF మీటింగ్ లాస్ట్ మండే జరిగింది. ఆ రోజు అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ICD డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అందరికీ కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు 3వ తేదీన ఆదివారము కార్యక్రమాన్ని కలెక్టర్ గారు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్స్ గారు అందరూ కూడా ఆ రోజు లాంచింగ్ చేయడానికి డ్రాఫ్ట్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.
సో దీనికి సంబంధించి ఎక్కడ కూడా మనకు ఇప్పటిదాకా అయితే ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. తర్వాత ఈ వ్యాక్సిన్ చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్, ఇది కొత్తగా చేసేది కానీ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది. దీనివల్ల ఎటువంటి అడ్వాన్స్ ఈవెంట్స్ కానీ ఉండవు. అయినా కూడా అలర్ట్ చేసి సిఎస్సి డాక్టర్స్ని, పిహెచ్సి డాక్టర్స్ని అందరినీ అలర్ట్ చేసి ఉన్నాము. ఏదైనా అడ్వర్స్ అండర్వర్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా యాక్షన్ జరిగేట్టుగా అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ అని చెప్పి ఒక టీమ్, ఒక కిట్ లాంటి మంది మెడిసిన్స్తో ముఖ్యంగా మనకు డెగట్టాన్ కానీ అవిల్ కానీ ఆ ఇంజెక్షన్స్ రెడీగా ప్రతి టీమ్ బూత్ దగ్గర కూడా రెడీ చేస్తున్నాము. ఎటువంటి రియాక్షన్స్ రాకుండా వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి. సో దీనికి సంబంధించి మనకు 3వ తేదీ జరిగే పల్స్ పోలియో కార్యక్రమం మీ ద్వారా ప్రజలందరూ పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని పిల్లలందరినీ కూడా పోలీసులు వేయించి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీ తరఫున, తర్వాత మన గౌరవ కలెక్టర్ గారి తరఫున కూడా కోరుతూ విరమించుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న జేఓబీసీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో జేఓబీసీ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అసెంబ్లీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అశేషంగా హాజరైన జనశ్రేణికి వచ్చేది చంద్రన్న ప్రభుత్వమేనని నేతలు భరోసా ఇచ్చారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జేఓబీసీ కార్యక్రమం నంద్యాలలో విజయవంతమైంది. ఈ సభకు నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, చరిత, ఎన్ఎండి ఫిరోజ్, భూమా భగత్, విఖ్యాత్ రెడ్డి, మాంట్ల శివానందరెడ్డి, వెదుట్ల రామచంద్రరావు, తాతిరెడ్డి, తులసిరెడ్డి, ఏబీఆర్ సాధులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి, వీసీ నేత జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం దివాలా దశకు చేరిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి లేక నిర్వీర్యం అయ్యారన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బీసీఎస్సీ దాడులు జరుగుతున్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, తిరిగి అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందని నేతలు తెలిపారు. చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కృషి చేయాలని వారు కోరారు. దయచేసి ఇక్కడ రావాలి, ప్లీజ్ సహకరించాలన్నా ఎవరో కొడుతుంది. రైట్ సైడ్ ఉన్న వారంతా కూడా మనకి ఇక్కడ కుర్చీలు చాలా ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి. అందరికీ ఇన్ఛార్జీలకి మనం చెప్పండి, స్వాగతం చెప్పాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు. జై జై బీసీ. రండన్నా కూర్చోండి అన్న. అన్నా మన జనసేన సోదరులు దయచేసి ఇటువైపు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ పేరు పేరు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. దయచేసి వచ్చి కూర్చోండి. ఇదే విధంగా మన పార్లమెంట్ అభ్యర్థి రాష్ట్ర బీజేపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు చేపట్టిన ప్రజాపోరుకు విశేష స్పందన లభించింది. ప్రజాపోరు యాత్రలో భాగంగా కన్వీనర్ అభిరుచి మధు నేతృత్వంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నారు. వీరికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. బీజేపీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై కరపత్రాలు పంచుతూ రాష్ట్రానికి కేంద్రం ద్వారా జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం దోపిడీ అరాచకాలను ఎండగడుతూ స్థానిక ఎమ్మెల్యే శిల్ప పాలనపై ధ్వజమెత్తుతూ రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో, దేశంలో బీజేపీ ప్రభుత్వం రావడానికి ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వచనాలను ఇవ్వాలని అభిరుచి మధు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణ, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రం కరువుతో, కాటకాలతో, పూర్తి అవినీతితో, అరాచకాలతో, రౌడీజంతో విపరీతంగా నష్టపోతా ఉంది. ఈ రాష్ట్రం మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కూడా రామరాజ్యం రావాలి అనే ఒక నిదానంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి రాష్ట్రానికి ఏమిచ్చాడు, మరి ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి మరి భారతీయ జనతా పార్టీ నుంచి, నరేంద్ర మోడీ గారి నుంచి వచ్చాయి అనే విషయాన్ని మీ అందరితో పాలు పంచుకోవడం కోసం, మీ అందరికీ తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చాం. మీకు మాకన్నా ఎక్కువ తెలుసు. నరేంద్ర మోదీ గారు
ఈ రోజు దేశం కోసం మన రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని మీడియా మాధ్యమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో కలుషిత నీరు త్రాగి 14 మందికి అస్వస్థత. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బాధితులకు మాజీ మంత్రి ఫారూక్ పరామర్శ. ఆలగడ్డలో గంగుల సోదరి అవంతికారెడ్డి ఇంటింటికి పర్యటన. ప్రజలకు ఆత్మీయ పలకరింపు. మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామన్న జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ. నంద్యాలలో అదరహో అన్న రీతిలో జయహో బీసీ సభను నిర్వహించిన టీడీపీ నేతలు. రాబోయేది చంద్రన్న ప్రభుత్వమేనని భరోసా. నంద్యాలలో బీజేపీ ప్రజాపోరుకు విశేష స్పందన. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మత్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ రివ్యూవర్స్.